మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ బృందం ఢిల్లీ వెళ్లి మన్మోహన్ సింగ్ భౌతిక కాయానికి అంజలి ఘటించారు. తెలంగాణ ఏర్పాటుకు మన్మోహన్ సింగ్ సహకారం అందించారని కేటీఆర్ గుర్తు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళి అర్పించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ కేఆర్ సురేష్ రెడ్డి, డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, విప్ దీవకొండ దామోదర్ రావు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటు అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అనేక పదవులు చేపట్టిన మన్మోహన్ సింగ్ అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారని అన్నారు. 10 ఏళ్ల పాటు భారతదేశానికి దిశానిర్దేశం చేశారని వివరించారు. ఆర్థికవేత్తగా, పరిపాలన దక్షుడిగా పేరు తెచ్చుకున్న గొప్పవారు మన్మోహన్ సింగ్ అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తో చాలా సాన్నిహిత్యం ఉండేదని, ఏడాదిన్నర పాటు వారి క్యాబినెట్ లో కేసీఆర్ కేంద్ర మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు కేటీఆర్. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దని నాడు వెన్నుతట్టి తెలంగాణ ఉద్యమాన్ని ప్రోత్సహించిన గొప్ప వ్యక్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ అని కేటీఆర్ మననం చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో చాలా ఆప్యాయంగా పలకరించేవారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ఎలా ఉందని ఎప్పటికప్పుడు వాకప్ చేసేవారని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఏర్పాటు కోసం 2004లో కేసీఆర్ ఆయన క్యాబినెట్ లో చేరిన తర్వాత కొన్ని ఒడిదొడుకులు ఎదురైనా కూడా మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దంటూ వెన్ను తట్టి ప్రోత్సహించారని గుర్తు చేశారు. ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కోరికలో న్యాయం ఉందని, మీ ఆశయం ఫలిస్తుందని, ఫలించాలని తెలంగాణను కాంక్షించిన గొప్ప నాయకుడు మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2004లో భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎన్నిక అయిన తర్వాత 10 సంవత్సరాల పాటు భారతదేశానికి దిశానిర్దేశం చేయడమే కాకుండా ఒక ఆర్థికవేత్తగా, తదనంతరం ఒక పరిపాలనా దక్షుడిగా పేరు తెచ్చుకున్న మహానుభావులు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మేధావిగా భారతదేశానికి వన్నె తెచ్చిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. పెద్దలు మా పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారితో ఎంతో సాన్నిహిత్యం ఉండేది. 1.5 నుంచి 2 సంవత్సరాల పాటు వారి కేబినెట్లో పనిచేసిన, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో కలిసినప్పుడు, వారు ఎదురుపడ్డప్పుడు కూడా చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఎట్లా ఉంది మీ తెలంగాణ అంటూ వారికి దిశానిర్దేశం చేసిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. అదేవిధంగా ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి 2004లో కేబినెట్లో చేరిన తర్వాత కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పుడు కూడా మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించడమే కాకుండా మీ డిమాండ్లో న్యాయం ఉంది, మీ కోరికలో న్యాయం ఉంది, తప్పకుండా మీ ఆశయం ఫలించాలి అని కాంక్షించిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్. ఈరోజు మా పార్టీ తరఫున ఇక్కడికి వచ్చి నివాళి అర్పించాలని చెప్పి పెద్దలు కేసీఆర్ గారి ఆదేశం మేరకు మా గౌరవ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేష్ రెడ్డి గారు, రవిచంద్ర గారు, దామోదర్ రావు గారు అందరం కూడా కలిసి వారి కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి గురుశరణ్ కౌర్ గారిని, ఇంకా ఇతర కుటుంబ సభ్యుల్ని కూడా కలిశాం. డాక్టర్ సింగ్కి శ్రద్ధాంజలి ఘటించి వారి ఆత్మ శాంతించాలని కోరుకున్నాం. ఈ సందర్భంగా ఇలాంటి మహానుభావుని కోల్పోవడం నిజంగా కూడా దేశానికి తీరని లోటు. భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడటమే కాకుండా మన్మోహన్ సింగ్ మన దేశానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చారని కేటీఆర్ చెప్పారు. ఒక సౌమ్యుడిగా, వివాదరహితుడిగా, అందరి వాడుగా భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిన నాయకుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. దేశంలో అధికారం మారుతూ ఉండొచ్చు, కానీ దేశం మంచిగా ఉండాలని కాంక్షించేవారు చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు కేటీఆర్. వారి కుటుంబానికి దేవుడు మనోనిబ్బరం కలగజేయాలని కేటీఆర్ ప్రార్థించారు. వారి మృతి పట్ల మా బీఆర్ఎస్ పార్టీ సంతాపం, సానుభూతి తెలియజేస్తుందని పేర్కొన్నారు.